శరచంద్ర కోపంతో రగిలిపోతూ మందు తాగుతూ ఉంటే, ఏంటండి అలా తాగుతూ కూర్చున్నారంటూ కేపీ అక్కడికి వస్తాడు. ఏం చేయమంటావు? నువ్వు చెప్పిందంతా చేశాను కదా! ఆ గగన్ గారిని, నా శత్రువైన గగన్‌ని పెళ్లి చేసుకుంది ఆ భూమి. నేను ఇంటికి వెళ్ళి మరీ పిలిచి వచ్చాను. ఇంకేం చేయాలి అని శరత్చంద్ర అంటే, మీరు అది చేస్తే సరిపోదు. ఇంకా చాలా చేయాలి అని కేపీ అంటే, ఏంటి ఘన స్వాగతం పలకాలా అని శరత్చంద్ర అంటాడు. అవును. వాళ్ళ ఇద్దరికీ లోపలికి రావటానికి సాంప్రదాయబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. పూజారిని పిలిపించాలి. దీపాలు వెలిగించాలి. వాళ్ళ చేత ఆటలు ఆడించాలి. అప్పుడు అందరూ కలిసి వాళ్ళ ఇద్దరిని ఒక్కటి చెయ్యాలి అని కేపీ చెప్తే, అదెంత కుదరదని శరత్చంద్ర చెప్తాడు. ఏంటి మీ చెల్లెలు మీరాకి నిజం చెప్పకుండా మిమ్మల్ని కాపాడినందుకు మీరు నాకు ఇస్తున్న బహుమతి ఇదా అని కేపీ అంటే, చూడు నేను నీ మాట వింటున్నాను కదా అని నువ్వు చెప్పిందల్లా చేయమంటే కుదరదు, కుదరదు కాక కుదరదు అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే అపూర్వ కూడా అక్కడికి వచ్చి, అవును అలా చేయమంటే ఎందుకు చేస్తామని చెప్తూ ఉంటే, చూడు అపూర్వ నీ నక్క తెలివితేటలు అన్నీ కూడా పక్కన పెట్టి ముందు నేను చెప్పింది చేయండి, లేకపోతే మీరాకి నేను మొత్తం నిజం చెప్పేస్తాను. నా కొడుకుని భూమి పెళ్లి చేసుకుంది. మీరే ఒక అడుగు దిగి వచ్చి పెళ్లి చేసి ఉంటే వాళ్ళు అనాథలుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీరు ఇలా చేయలేదనుకో, నేనైతే మీరాకి నిజం చెప్పేస్తాను అని కేపీ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అదేంటి బావా, అడవిలో గడగడలాడించే పులిలాంటి నిన్ను మూగబోయిన వాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాడు అని అపూర్వ అంటే, నా చెల్లెలు మీరా సంతోషం కోసం నేను అన్నీ చేస్తాను అపూర్వ, నువ్వు కూడా చెయ్యి అని శరత్చంద్ర చెప్తాడు. అందరూ ఫ్లవర్ బొకేలు పట్టుకొని భూమి గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే, అంటే ఏంటి నాన్న ఇప్పుడు అన్నయ్య భూమి ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకొని వస్తున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటే, రేయ్ మన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమేం చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయిరా ఇప్పుడు అని కేపీ చెప్తుంటే, నాన్న ఇక్కడ అత్తయ్య ఉందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అని చెర్రీ అంటే, రే చెర్రీగా చూస్తూ ఉండురా అన్నీ జరిగిపోతాయి అని కేపీ హామీ ఇస్తూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్‌ల కారు రావటంతో గగన్ చాలా స్టైల్‌గా కారు దిగి భూమి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని మరీ నడిపించుకు తీసుకువస్తూ ఉంటాడు. బిందు, ఇందు అయితే వాళ్ళకి ఎదురు వెళ్ళి బొకేలు ఇచ్చి మరీ స్వాగతం పలుకుతూ ఉంటే, మిగతా అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తూ బొకేలిచ్చి స్వాగతం పలుకుతూ ఉంటారు. గగన్ భూమి చెయ్యి పట్టుకొని మరీ నడిపించుకు వస్తూ ఉండటంతో భూమి చాలా మురిసిపోతూ ఉంటుంది. గుమ్మం దగ్గరికి రాగానే ఆగండి అంటూ అపూర్వ వాయిస్ వినపడటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూస్తే అపూర్వ అక్కడ హారతి ప్లేటుతో దిష్టి తీయటానికి వస్తూ ఉంటుంది. ఏంటి నాన్న నేను చూస్తున్నది నిజమేనా అని చెర్రీ అంటే, వాళ్ళే హారతి ఇచ్చి ఇలా స్వాగతం పలుకుతున్నప్పుడు నువ్వు హడావిడి చేయటంలో అస్సలు తప్పు లేదురా చెర్రీ అని కేపీ అంటే, అయితే చూడు నాన్న నేను ఎలా చెలరేగిపోతానో, ఎలా రెచ్చిపోతానో చూస్తూ ఉండు నాన్న అని చెర్రీ చెప్తాడు. అలా అపూర్వ హారతి ఇచ్చి కుడికాళ్ళు లోపలికి పెట్టి రండి అని చెప్పగానే, ఆగండి ఆగండి అంటూ చెర్రీ ముందుకు వస్తాడు. కాస్త ఆగండి అత్తయ్య, వెంటనే కుడికాలు లోపలికి పెట్టి వచ్చేస్తే వెడంకాలు వెనకాలే వచ్చేస్తుంది కదా, కాబట్టి పేర్లు చెప్పి వాళ్ళు లోపలికి రావాలి. అన్నయ్య ఎవరెవరు మీతో వచ్చారో పేర్లు చెప్పి రండన్నయ్య అని చెర్రీ అంటే, గగను భూమి వచ్చామని గగన్ వస్తూ ఉంటే, అదేంటన్నయ్య గగను భూమి వచ్చామని అలా వచ్చేస్తున్నావు, కాస్త ఆగన్నయ్య, భూమి నీకేమవుతుందో చెప్పి పేర్లు చెప్పి లోపలికి రావాలి అని చెర్రీ చెప్తాడు. దాంతో గగన్ ఆలోచిస్తూ ఉంటే, చెప్పన్నయ్యా అని చెర్రీ తొందర పెడుతూ ఉంటాడు. భూమికి నేను తాళి కట్టానో లేదోనన్న నిజం బయట పడాలంటే కొన్ని పరిస్థితులకు నేను తగ్గాల్సిందే అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను నా భార్య భూమి వచ్చామని గగన్ చెప్పగానే భూమి చాలా సంతోషంగా గగన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే నక్షత్ర రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. భూమి ఇప్పుడు నువ్వు చెప్పు అని చెర్రీ చెప్పగానే, నేను మా వారు వచ్చామని భూమి చెప్తుంది. ఏంటి నేను శ్రీవారు మా వారు ఇలా కాదు, మా అన్నయ్య నీకేమవుతాడో చెప్పి పేరు చెప్పి రావాలి అని చెర్రీ చెప్తాడు. దాంతో భూమి సిగ్గుపడుతూ, అది అది నేను నా భర్త గగన్ గారు కలిసి వచ్చామని భూమి చెప్తుంది. ఆ! ఇప్పుడు కుడికాలు లోపలికి పెట్టి రండి అని చెర్రీ చెప్పగానే గగన్ భూమి ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ లోపల అడుగు పెడతారు. కృష్ణప్రసాద్ అయితే ఆనంద్ బాష్పాల్ని కారుస్తూ ఉంటారు. కేపీ మన ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా బొకేలిస్తూ విషెస్ చెప్తున్నారే, వాళ్ళనెవరు పిలిచారు అని శరత్చంద్ర అంటే, నేనే పిలిచాను బావగారు, గగన్ భూమికి పెళ్ళయిందన్న విషయం అందరికీ తెలియాలి కదా, అందుకే నేనే పిలిచానని కేపీ చెప్తాడు. గగన్ భూమిని నిలబెట్టి అందరూ అక్కడే నిలబడి ఉంటే మీరా నక్షత్ర మాత్రం రగిలిపోతూ ఉంటారు.
ఇందు పూలమాలలు తీసుకురావటంతో నువ్వెందుకే పూలమాలలు తీసుకువచ్చావని మీరా అరుస్తూ ఉంటే చిర్రి తీసుకురమ్మన్నాడు, అందుకే తీసుకువచ్చానని ఇందు తప్పించుకుంటోంది. బిందు ఆ పూలమాలలు చెరొకటి ఇచ్చేసేయ్ అని చెర్రీ చెప్తాడు. ఇప్పుడు మీరిద్దరూ పూలమాలలు వేసుకోవాలి అని చెర్రీ చెప్తే వీళ్ళిద్దరూ టకటక వేసుకోవడానికి ముందుకు వచ్చేస్తారు. ఆగండి ఆగండి, ఊరికే అలా వేసేసుకుంటారా ఏంటి? ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. అలా వేసుకోకూడదు, గాల్లో తేలినట్టుందే. అలా అలా వేసేసుకోవాలన్నమాట. అలా ఎలా అనుకుంటున్నారా? భూమిని లేడీస్ ఎత్తుకుంటారు, నిన్ను జెంట్స్ ఎత్తుకుంటారు. అప్పుడు అలా అలా పైకెత్తుతూ ఉంటే మీరిద్దరూ పూలమాలలు వేసేసుకోవాలి అని చెర్రీ చెప్తాడు. అమ్మో! నా వల్ల ఎత్తుకోవటం కుదరదు, కానీ ఇదిగో ఈ అపూర్వ, నక్షత్ర కలిపి భూమిని ఎత్తుకుంటారు అని గోరింటాకు చెప్తుంది. అన్నయ్య, నిన్ను మాత్రం మావయ్య, నాన్న కలిపి ఎత్తుకుంటారని చెర్రీ చెప్పగానే రేయ్ ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు. గగన్ కోపంగా చూస్తూ ఉంటే రేయ్ నేను నీ తరపున కాదు, భూమి మేనమామగా నిన్నెత్తుకుంటానని కేపీ సర్ది చెప్తూ ఉంటాడు. అన్నయ్య, ఇప్పుడు కూడా ఏంటన్నయ్య, ఒప్పుకో అన్నయ్య అని చెర్రీ చెప్పగానే ఇక గగన్ సైలెంట్గా మౌనంగా ఉంటాడు. అలా భూమిని నక్షత్ర, అపూర్వ కలిపి ఎత్తుకుంటే గగన్ని శరత్చంద్ర, కేపీ కలిపి ఎత్తుకుంటారు. అలా గగన్, భూమి ఒకరికి ఒకరు పూలమాలలు వేసుకుంటారు. వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది, తర్వాత వసంతోత్సవాలు అని చెర్రీ చెప్తాడు. అలా వసంతోత్సవాలకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోతాయి. గగన్, భూమి ఇద్దరు ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ఇంకా ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? కానివ్వండి కానివ్వండి, ఒకరికి ఒకరు నీళ్లు చల్లుకోండి అని చెర్రీ చెప్తాడు. శరత్చంద్ర, అపూర్వ, గోరింటాకు ముగ్గురు మాత్రం మేడ మీద నిలబడి ఇదంతా చూస్తూ ఉంటే నక్షత్ర, మీరా అక్కడే ఉండి రగిలిపోతూ చూస్తూ ఉంటారు. అలా భూమి, గగన్ పోటీ పడి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉంటారు. అప్పుడే ఇదంతా చూస్తున్న చెర్రీ చాలా చాలా సంతోషపడుతూ ఉన్నట్లుండి గుర్తుకు రావటంతో వెంటనే శారదకి వీడియో కాల్ చేస్తాడు. కేపీ అయితే ఆనంద బాష్పాల్ని కారుస్తూ మరీ మరీ చూస్తూ ఉంటారు. పెద్దమ్మ, సైలెంట్గా చూడండి పెద్దమ్మ, నేను మీకు చూపిస్తున్నాను. అన్నయ్య, భూమి చూడండి పెద్దమ్మ అంటూ ఎలా నీళ్లు చల్లుకుంటున్నారో అని చిర్రి వీడియో కాల్లో చూపిస్తూ ఉండటంతో శారద చాలా చాలా సంతోషపడుతూ, శారద కూడా ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఆ వేడుకని తిలకిస్తూ ఉంటుంది. గగన్ భూమి చుట్టూ తిరుగుతూ భూమి చేయి పట్టి మరీ బంధించేసి నీళ్లు పోస్తూ ఉంటాడు. భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఇక్కడ శారద మరింత సంతోషంగా చూస్తూ ఉంటుంది. తర్వాత బిందు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో చెప్పు బిందు అని శివ మాట్లాడుతూ ఉంటాడు. గగన్ అన్నయ్య, భూమి ఇద్దరు కూడా మా మామయ్య పిలిస్తేనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వచ్చి ఉంటే పెళ్లి తర్వాత ఆచారాలు ఎలా ఉంటాయో అన్ని దగ్గరుండి చూసి వాడివి కదా అని బిందు అంటే, అవును నిన్ను కూడా చూసేవాణ్ణి అని శివ అంటే, అవును భూమి ప్లేస్లో నన్ను, గగనన్నయ్య ప్లేస్లో నిన్ను మనం ఊహించుకునే వాళ్ళము, చూసుకునే వాళ్ళము అని బిందు అంటే, చాలా దూరం వెళ్ళిపోతున్నావు బిందు, ముందు మన చదువులు అయిపోవాలి, తర్వాత మన పెళ్లి గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, మా భూమి అక్క కూడా మన పెళ్లిని అంగీకరించాలి అని శివ అంటే, ఆగాగు, మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోవాలంటే సరే, భూమి ఒప్పుకోవటం ఏంటి అని బిందు అడగటంతో, భూమి అక్క అంటే కేవలం భూమి అక్క అని మాత్రమే కాదు, భూమి అక్క బావ అని అర్థం, ఈ ఇంట్లో వాళ్ళకు కూడా అని అర్థం, ఎందుకంటే నేను ఎంతైనా ఈ ఇంట్లోనే కదా ఉంటున్నాను, వీళ్ళ అంగీకారం ఉండాలి కదా అని శివ కవరింగులు చేస్తూ ఉంటాడు.